సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, ప్రస్తుతానికి ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించి ఏమైనా అవుట్కమ్ వచ్చే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులతో ప్రైవేటు ఉన్నత సంస్థల యాజమాన్య సమైక్య కూడా భేటీ అయింది. అయితే గత 2 రోజులుగా వరుసగా ఈ యొక్క భేటీలు కొనసాగుతా ఉంది. అయితే ప్రస్తుతం తాజాగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు ఇప్పటికే గత ఏడాది జారీ చేసినటువంటి టోకెన్లకు సంబంధించినటువంటి నిధులు ఈ యొక్క ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సంఘం అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా అటు ప్రభుత్వం ఏవైనా విడతల వారీగా చెల్లించేటటువంటి యోచన చేస్తుందా, లేదంటే ఈ యొక్క భేటీ తర్వాత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇవాళ చర్చలు సఫలమైతే గనక రేపటి నుంచి విద్యా సంస్థలు ఓపెన్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది. లేదంటే గనక ఈ యొక్క విద్యా సంస్థలు నిర్వాధకంగా వాయిదా పడేటటువంటి అవకాశమే కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. డ్రగ్స్ కేసులో సీజ్ చేసిన మేధా స్కూల్ దగ్గర మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. డ్రగ్స్ కేసులో మేధా స్కూల్ను సీజ్ చేశారు. అయితే ఈ సమాచారం తెలియక తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు పాఠశాలకు వచ్చారు. పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే ఫీజు చెల్లించామని, ఇప్పుడు అర్ధాంతరంగా స్కూల్ను సీజ్ చేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. అయిపోతే మనం తీసుకున్నాం. నేను ఇట్లా విజువల్ తీసుకున్నా, మీరు అయిపోతే నేను ఇట్లా విజువల్ తీసుకున్నా. అయిపోయిందా? మీ పాప ఈ స్కూల్లోనే చదువుతుందమ్మా? నిన్న జరిగినటువంటి దురదృష్ట సంఘటన అల్ఫాజోలం తయారీ కేసులో మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మేధా స్కూల్ పాఠశాలను సీజ్ చేయడం జరిగింది నిన్ననే. అదే క్రమంలో ఈరోజు వచ్చి ఇక్కడ స్కూల్ని విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏ పిల్లలైతే చదువుకుంటున్నారో 63 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పిల్లలందరినీ కూడా చుట్టుపక్కల ఉండేటటువంటి పాఠశాలలో ఆ పిల్లల్ని అడ్మిషన్ చేర్చాలి, వాళ్ళ విద్య మధ్యలో ఆగిపోకుండా చూడడానికి చేసేటటువంటి ప్రయత్నం ఇది. వాళ్ళందరితో మాట్లాడదాం. ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు లేరు, టీచర్లను పిలిపించినాం. టీచర్లు వచ్చిన వెంబడే తల్లిదండ్రులతో మాట్లాడి ఆ తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ళని కన్విన్స్ చేసి పక్క పాఠశాలలో పిల్లల్ని చేంజ్ చేసే విధంగా తల్లి చర్యలు తీసుకుంటాం. ఇది మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్తో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తం కావడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇంజిన్ నుంచి పొగలు రావడంతో ప్రయాణికులను బస్సు నుంచి డ్రైవర్ దించేశాడు. ప్రయాణికులు దిగిపోగానే ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణలో రైతుల కష్టాలు మామూలుగా లేవు. యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. వాళ్ళు నెలకు పైగా ఎదురు చూస్తున్నా రైతులకు యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడిం మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ముందు ఉదయం నుంచి క్యూ లైన్లలో నిలబడిన ఒక్క బస్తా యూరియా దొరకడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియాను రామచంద్ర అంటూ వేడుకుంటున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే వేడమ బొజ్జు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. వైట్ రైస్ను కిచిడి అని చెప్పడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా హాస్టల్లో చదివిన వ్యక్తినేనని, తనకు వైట్ రైస్కి కిచిడీకి ఉన్న తేడా తెలుసన్నారు. విద్యార్థుల కోసం తమ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా విద్యార్థులకు సరైన ఆహారం అందించడం లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలను కలెక్టర్ సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లి సరైన వసతులు కల్పిస్తానని మాట ఇచ్చారు. ఆ తర్వాత విద్యార్థుల ఉపాధ్యాయులతో చర్చించి ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. రంగారెడ్డి జిల్లా పెద్దంబరపేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఇన్నోవా కారు ఒకటి బోల్తా పడింది. ఇన్ఫోసిస్ ఎంప్లాయీ సౌమ్యరెడ్డి మృతి చెందారు. 7గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. మైసమ్మ టెంపుల్కు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బొంగుళూరు గేట్ నుంచి పోచారం వైపు వెళుతుండగా ఇన్నోవా కార్ పల్టీ కొట్టింది. మార్నింగ్ ఫ్రెండ్ యూకే వెళ్తుంటే సెంటర్ పోవడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళా ఉన్నా. అక్కడి నుంచి రాచకొండ ఫోర్ట్ అనుకుంటే అక్కడికి వెళ్దాం కదా అనుకున్నాం, కానీ దారిలో ఒక ఫ్రెండ్ ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి సరళమైసం టెంపుల్కి వెళ్ళాం. వెళ్ళి అక్కడి నుంచి వచ్చేసరికి మనకి లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. రాచకొండ ఫోర్ట్కి వెళ్ళకుండా వచ్చే దారిలో అది తెలియకుండానే జరిగిందన్న. టైరే ఊడిందో ముందు లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ ఏదో ఎక్కినట్టు అనిపించింది. ఇంకా నా చేతుల నుంచి కంట్రోల్ నేనే డ్రైవ్ చేశాను. ఏ సైడ్ గుర్తులేదు. నేను అలా రాష్ట్రం కాదు, అక్కడికక్కడే బండి రొటేట్ అయిపోయింది. రోడ్డు మీద వెళ్తుండగానే బండి రొటేట్ అయిపోయింది. నేను దేనన్నా కొట్టినట్టు నాకు అనిపించినా సరే బండి రొటేట్ అవ్వదు కదా, రొటేట్ అయ్యి రివర్స్ లో వచ్చి తగిలిందని చెప్పి అంటున్నాను. 8 మంది ఉన్నారు. అలా జరిగేసరికి నేను ఆ డోర్ దగ్గర మిర్రర్ బ్రేక్ చేసుకుని బయటకు వచ్చి చూసేసరికి నా ఫ్రెండ్స్ అందరికి అబ్బాయిలందరికీ తగిలేసి ఉన్నాయి. ఈ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో తెలియదు. ముగ్గురు అమ్మాయిలు. ఇంక మరి వాళ్ళందరినీ ఆ పక్కన వాళ్ళతో తీసుకుని వచ్చి ఒక షాప్